10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. శ్రీ కేతకి సంగమేశ్వర స్వామివారి దేవస్థానం, జరాసంగం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ఈ యొక్క కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయం ప్రాముఖ్యత, అమృతగుండం అనేది ఏర్పడినటువంటి కాశీ క్షేత్రం, అందుకని దీనికి దక్షిణ కాశీ అని పేరు. ఈ యొక్క అమృతగుండంలో 8 జలధారలు ఉన్నాయి. ఆ యొక్క 8 జలధారల్లో ఆ యొక్క కాశీ నుంచి వచ్చే జలధార ఒకటి ఆ యొక్క అమృతగుండంలో ప్రవహిస్తుంది. అలాగే ఈ యొక్క కేతకి వనము అంటే మొగిలి పూలతో వనం ఏర్పడినటువంటి ఈ యొక్క క్షేత్రంలో కేతకి సంగమేశ్వర స్వామి వారి వెలిసి ఉన్నారు. ఈ యొక్క వెలిసినటువంటి సంగమేశ్వర స్వామిని ఆ యొక్క బ్రహ్మదేవుడు అనుష్ఠానం చేసి ఈ యొక్క స్వామికి ప్రాణ ప్రతిష్టాపన గావించి ఈ యొక్క కేతక సంగమేశ్వర స్వామి యొక్క బాణాలింగాకార స్వరూపం అని పేరు. కేతకి మొగిలి పూచే ఈ యొక్క సంగమేశ్వర స్వామికి పూజలు అర్పించుట చాలా శ్రేష్టమైనది. ఈ యొక్క పుష్పం అనేది ఏ శివునికి కూడా పనికిరాదు. అలాంటి ఈ జరాసంగ క్షేత్రంలో మాత్రమే ఈ యొక్క స్వామివారికి మొగిలి పువ్వు పుష్పం అనేది సమర్పించబడుతుంది. ఈ యొక్క మహాశివరాత్రి నవాన్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా 9 రోజులు నవాన్నిక బ్రహ్మోత్సవాలు. మొదటి రోజు అంకురార్పణ, ధ్వజారోహణము, తర్వాత రోజు అమ్మవారికి స్వామివారికి అభిషేకము, కుంకుమార్చన, మళ్ళీ పల్లకి సేవ. ఈరోజు శేషవాహన సేవ, గ్రామ ఊరేగింపు. మర్నాడు మహాశివరాత్రి లింగోద్భవ సమయమున రాత్రి 12 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి తదుపరి మరుసటి రోజు తెల్లవారుజామున 4:30 అగ్నిగుండ ప్రవేశము. అలాగే అదే రోజు సాయంత్రము 4:30 గంటలకు పార్వతీ కేతక సంగమేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవము. అదే రోజు రాత్రి 10:30 గంటలకు స్వామి అమ్మవార్ల యొక్క విమాన రథోత్సవ కార్యక్రమం నిర్వహించబడును. అలాగే 13వ తేదీ నాడు ముగింపు సందర్భంగా స్వామివారికి లక్ష బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన మరియు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించబడును. ఇక్కడికి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ యొక్క అమృతగుండంలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటారు. వారు మొక్కిన మొక్కుబడులన్నింటినీ భక్తిపూర్వకంగా ఆ యొక్క స్వామివారు భక్తులను ఆశీర్వదించి వారి యొక్క కోరికలను నెరవేరుస్తూ ఉంటారని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా ఆలయ అధికారులు అందరూ కూడా ఈ యొక్క ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కరెంట్ సౌకర్యము, నీళ్ళ సౌకర్యము, అన్నదాన సౌకర్యము, అన్ని సౌకర్యాలు కూడా భక్తులకు ఏర్పాటు చేయడం జరిగింది.